డూపుని వాడారు కాబట్టి రాజాసాబ్ ఫ్లాప్ అవ్వలేదు. అసలు డూప్ రీజనే కాదు, అసలు రీజన్స్ వేరే ఉన్నాయి. 400 కోట్లు పెట్టి తీసిన సినిమా కనీసం ఫ్యాన్స్ ను కూడా ఎందుకు మెప్పించలేకపోయింది? రాజాసాబ్ ఫ్లాప్ వెనక ఉన్న అసలు రీజన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు కే స్టోరీ స్టూడియోస్. లెట్స్ బిగిన్ ది వీడియో. మూవీ టీం చేసిన మొదటి తప్పు, ప్రభాస్ ఓల్డ్ లుక్ సర్ప్రైజ్ ని చంపేయడం. వివరంగా చెబుతాను వినండి. డైరెక్ట్ గా థియేటర్ లో పడాల్సిన ప్రభాస్ ఓల్డ్ లుక్ ని అనవసరంగా సినిమా రిలీజ్ కంటే ఏడాది ముందే రివీల్ చేశారు. ఆ లుక్ ని ట్రైలర్ లో టీజర్ లో పెట్టేసి హైప్ పెంచేసి, దానికి తోడు మారుతి గారు కూడా ఈ సినిమా బాగోకపోతే 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. ఇంత ఎలివేషన్స్ ఇచ్చేసరికి ఆడియన్స్ ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ అరిపిచ్చేస్తాయి అనుకోని, అదే కాకుండా ఎక్కువసేపు కూడా ప్రభాస్ ఓల్డ్ లుక్ లో కనపడతాడు అనుకున్నారు. ప్రభాస్ ఓల్డ్ లుక్ కి కథకు చాలా కనెక్షన్ ఉంటుంది అనుకోని అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని థియేటర్ కి వెళ్ళి చూస్తే కథకి ఆ లుక్ కి అంత కనెక్షన్ లేకుండా, అది కూడా ఆ లుక్ కేవలం 3 నిమిషాలు ఉండటం వల్ల ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కానీ మూవీ టీం ఒకవేళ ఈ లుక్ ని దాచేసి డైరెక్ట్ గా థియేటర్ లో వేసుంటే మూవీకి వచ్చిన రిజల్ట్స్ కొంచెమైనా మారేవి. ఎందుకు చెబుతున్నానంటే, డైరెక్ట్ గా ఆడియన్స్ వెళ్ళి సినిమా చూశాక సినిమా అంతా మీడియం గా ఉన్నా కేవలం ఒక 3 నిమిషాల్లో ప్రభాస్ ఓల్డ్ లుక్ అదిరిపోయింది అంటూ ఆడియన్స్ ద్వారా మౌత్ టాక్ వచ్చి సినిమా రిజల్ట్స్ మారేవి. స్టోరీకి ఆ లుక్ కి కనెక్షన్ లేనప్పుడు ఎందుకు రివీల్ చేయడం? సర్ప్రైజ్ పెట్టాలి. అందుకే కొంతమంది డైరెక్టర్లు డైరెక్ట్ గా సర్ప్రైజ్ థియేటర్ లో ఉంచుతారు. నెక్స్ట్ పాయింట్, డైనోసార్ వాయిస్ వెస్ కామెడీ. బుజ్జిగాడు డార్లింగ్ మూవీ టైల్లో ఆయన వాయిస్ వేరు. ఇప్పుడు ఆయన వాయిస్ లో బేస్ మొత్తం మారిపోయింది, గంభీరంగా తయారైంది. అంత గంభీరమైన వాయిస్ పెట్టుకొని కామెడీ చేపించడం అనేది పెద్ద టాస్క్. అందులో మీరు చేపించింది నాన్ సింక్ కామెడీ. అర్జెంట్ గా 1 కిలో ధనియాలు, 1 కిలో కాఫీ పొడి, 1 సిగరెట్ ప్యాకెట్, 2 పారాగన్ చెప్పులు తీసురా. అయ్యన్ని ఇప్పుడు ఎందుకయ్యా? మరి అంబులెన్స్ ఫోన్ చేయరా ఎదవా. ఈ కామెడీ వల్ల ఆడియన్స్ కే కాకుండా ఫ్యాన్స్ కూడా కొంచెం చిరాకు వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 3, చండాలమైన విఎఫ్ఎక్స్ అండ్ డూప్ మేనేజ్మెంట్. ప్రభాస్ గారు డూప్ వాడటం గురించి బాహుబలి ఆడియో ఫంక్షన్ అప్పుడే చెప్పేశారు. దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ప్రభాస్ గారిని అభినందించారు కూడా. నాకు బాడీ డబుల్ చేశారు అండ్ చాలా బాగా కష్టపడతాడు. అందరూ అతన్ని కానీ ఈ రాజాసాబ్ మూవీలో సమస్య డూప్ కాదు, ఆ గ్రాఫిక్స్. 400 కోట్ల బడ్జెట్ పెట్టుకొని ప్రభాస్ ముఖాన్ని గ్రాఫిక్స్ తో అతికించినట్టు క్లియర్ గా తెలిసిపోయేలాగా విజువల్స్ ఇవ్వడం ఏంటి? క్వాలిటీ లేని విఎఫ్ఎక్స్ తో ప్రభాస్ లుక్ కొన్ని చోట్ల డల్ గా అనిపించింది. నెక్స్ట్ నెంబర్ 4, సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఎందుకు? కేవలం గ్లామర్ కోసమే తప్ప కథకు వాళ్ళకు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అంతేకాకుండా అనవసరం లేని క్యారెక్టర్ల వల్ల మెయిన్ స్టోరీ డిస్టర్బ్ అయింది. నెక్స్ట్ నెంబర్ 5, ఇక అన్నిటికంటే పెద్ద మైనస్, సినిమా తీసిన విధానం. నిజానికి కథలో పాయింట్ బానే ఉన్నా దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో మారుతి గారు ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేశారు. ఒక సీన్ లో ప్రభాస్ దెయ్యానికి భయపడుతున్నట్టు చూపించారు, మళ్ళీ వెంటనే దెయ్యానికి ప్రభాస్ భయపడనట్టు చూపిస్తారు. అక్కడ ఏం జరుగుతుంది అనే క్లారిటీ మిస్ అయింది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ప్రభాస్ తన యాక్టింగ్ తో ఇరక్కొట్టేశారు, అందులో డౌట్ లేదు. కానీ ఆ సీన్లని డిజైన్ చేసిన విధానం మాత్రం ఒక సాదా సీదా ఆడియన్స్ కి అస్సలు అర్థం కాలేదు. ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేశారు కానీ అది కాస్త గందరగోళంగా మారింది. ఆడియన్స్ కి కిక్ ఇవ్వాల్సిన క్లైమాక్స్ వాళ్ళని తలగొక్కునేలా చేసింది. ఈ కన్ఫ్యూజనే సినిమా రిజల్ట్స్ ని రివర్స్ చేసింది. కానీ నాకు మాత్రం స్టోరీలో పాయింట్ బాగున్నా కూడా తీసే విధానం బాగోకపోవడం వల్లే ఈ 150 కోట్లు బొక్కొచ్చింది. ఇంకా ముగింపు, మొత్తానికి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని, ఆయనకి మారిన ఇమేజ్ ని సరిగ్గా వాడుకోకపోవడమే రాజాసాబ్ వైఫల్యానికి కారణం. మరి నా అనాలిసిస్ తో మీరు ఏకీభవిస్తారా? మీకు ఏ పాయింట్ కరెక్ట్ అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.